హాయ్ అండి, వెల్కమ్ టు దీప్లాస్ కిచెన్ అండి. ఈరోజు నేను కొబ్బరి ఉండలు చేయడం చూపిస్తున్నానండి. ఇదిగోండి కొబ్బరి అండి. వాటిని మనం ఊళ్ళో ఎక్కువ కొడుతుంటాం కదండి, పూజల్లో వాడుతుంటాం కదా. కొబ్బరికాయలు ఎక్కువ వాడం కదా, చట్నీ చేసుకున్నా ఎక్కువ అలా ఉండిపోతుంటాయి. అలాంటప్పుడు ఇలాగా కొబ్బరి ఉండలు చేసుకుంటే బాగుంటాయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. కొబ్బరి ముందు చేసేసుకొని మిక్సీలో వేసి ఇలాగా పౌడర్ కింద పట్టించుకున్నా అండి. ఇది 2 కప్స్ అండి. ఇది ఇలాంటి కప్తో 2 కప్స్ అయింది. ఇది బెల్లం అండి. మన ఇష్టం మాట్లాడి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే దీని మీద ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదంటే ఇది సరిపోతుంది అండి. ముందు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నెయ్యి వేసి ముందు ఈ కొబ్బరి కొంచెం లైట్గా వేయించుకోవాలండి. ఇదిగోండి కొబ్బరి నెయ్యి వేసి వేపానండి, లైట్గాను వేపేసి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి వేసేసి ఈ బెల్లం వేసి ఇప్పుడు కొంచెం బాగా ఎక్కువ కాదండి, తీగపాకం వచ్చేలా పాకం పడతాం. ఇదిగోండి కొబ్బరి ఇలా వేసుకోవాలండి, కొంచెం ఎక్కువ కాదు, లైట్గా కొంచెం పచ్చి తక్కువ ఎక్కువ లేకుండా. కొంచెం పచ్చి ఉంటే కొంచెం త్వరగా పోతాయి అన్నమాట కొబ్బరిలో. ఇలా కొంచెం నెయ్యి వేసి వేపుకుంటే కొంచెం నిలవ ఉంటాయండి. ఇది వేరే బౌల్లోకి తీసేస్తాను. దీంట్లో ఇప్పుడు బెల్లం వేసి కొంచెం పాకం కింద పడతానండి. ఇదిగోండి బెల్లం బాగా ఎక్కువ పాకం రాకలేదు, లైట్గా అంతే అండి. ఇప్పుడు దీంట్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురు, ఇది వేసేస్తున్నాను. షూ ఇలా దగ్గరికి ఉడికించుకోవాలండి. ఇలా దగ్గరికి కొబ్బరికాయ చాలా మంచిది కదండి. ఎక్కువ మనం పూజలకి ఎట్ట వాడుతుంటాం కదా, ఏదో ఫుడ్ ఐటెం కింద చేసుకు తింటే మంచిది కదా, చట్నీ కింద, లేదంటే ఇలాగ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. బెల్లం అంటే ఐరన్. ఇలాగా బెల్లం కొబ్బరి చాలా బాగుంటుందండి. ఇట్లా వంటల కింద చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. దగ్గరికి కొడుకునివ్వాలండి. ఇదిగోండి ఇలాగా దగ్గరగా అవుతుంది. చాలా బాగుంటుందండి ఇది. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా మంచిది. కొబ్బరికాయ కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, స్వీట్ కదా అండి. దగ్గరికి అయ్యేదాకా కలుపుకుంటారండి. కొంచెం త్వరగా అయిపోతుందండి. ఏమి పెద్ద దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. కొంచెం బెల్లం, కొబ్బరి తురుము, కొంచెం నెయ్యి, అంతే అండి. దగ్గరికి అవ్వాలి. కొంచెం దగ్గరికి అయ్యాక ఇదిగోండి దగ్గరికి అయిపోయింది కదా, అయిపోయిందండి. ఇది చల్లారాక అప్పుడు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకుని బాక్స్లో పెట్టుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కొబ్బరి ఇదంటే. కొబ్బరి లడ్డూలు కింద చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా అండి. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, అది మంచిదే కదండి. చల్లారండి, గోరెచ్చగా ఉన్నప్పుడు ఉండల కింద చేసుకోవాలి. ఇది కొబ్బరి లడ్డు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయండి. ఇలాగ ఉండల కింద చేసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనా అండి? ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.